ఆసీస్ పర్యటనని ఘనంగా మొదలుపెట్టిన టీమిండియా రెండో మ్యాచ్ లో మాత్రం ఆ జోష్ ని కొనసాగించలేక చతికిల పడింది. పింక్ బాల్ టెస్ట్ లో మరోసారి ఘోర పరాభవానికి గురైంది. అడిలైడ్ వేదికగా శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్ కనీసం పూర్తిగా 3 రోజుల పాటు కూడా జరగలేదు. టీమిండియా జట్టు ఆసీస్ ఫాస్ట్ బౌలర్ల దెబ్బకి ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓడిపోయి పరువు పోగొట్టుకుంది. ఇక ఈ ఓటమిపై టీమిండియా ప్రదర్శనపై మాజీలు క్రికెట్ పెద్దలు పెదవి విరుస్తున్నారు. ఇదే క్రమంలో టీమిండియా దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే ఘాటుగా స్పందించాడు. కుంబ్లే మాట్లాడుతూ ఏమన్నాడంటే, టీమిండియాకి ఆసీస్ చేతిలో ఎదురైన ఓటమికి నేను ఆశ్చర్యపోవడం లేదు. భారత జట్టు బ్యాటింగ్ గత కొంతకాలంగా చాలా దరిద్రంగా ఉంటుంది. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ ఇలా ఎవరూ కూడా నిలకడైన ప్రదర్శన చేయడం లేదు. వీరి కారణంగా బౌలర్లపై అదనపు ఒత్తిడి పెరుగుతుంది. ఇలాంటి బ్యాటింగ్ తో అప్పుడప్పుడు గెలుస్తారు కానీ కీలక మ్యాచ్ లో ఓడిపోవాల్సిందే. ఇది చాలదన్నట్లు రెండో టెస్ట్ మ్యాచ్ కి ముందు టీమిండియా జట్టులో చాలా మార్పులు చేసింది. రోహిత్ శర్మ తిరిగి జట్టులో చేరడనే కారణంతో అద్భుతంగా కెప్టెన్సీ చేసిన బూమ్రాని కాదని రోహిత్ శర్మకి తిరిగి కెప్టెన్సీని ఇచ్చారు. రోహిత్ అటు కెప్టెన్ గా ఇటు బ్యాటర్ గా పేలవ ప్రదర్శన కనబరిచాడు. నిజానికి రోహిత్ బ్యాటర్ గా చాలా కాలం నుండి వరుసగా విఫలమవుతున్నాడు. అతడిలో మునుపటి కాన్ఫిడెన్స్ లేదు. ఈ నేపథ్యంలో రోహిత్ కి రెస్ట్ ఇచ్చుంటే బాగుండేది. అతడు మరింతగా నెట్స్ లో శ్రమించి సరైన సాధన అనంతరం తిరిగి జట్టులోకి వస్తే అదే అతడికి గౌరవం. అలా చేయకుండా మొదటి టెస్ట్ లో అద్భుతంగా ఆడిన జట్టుని డిస్టర్బ్ చేశారు. నా వరకైతే విన్నింగ్ కాంబినేషన్ మార్చడం అనేది పెద్ద తప్పు. రోహిత్ అయినా ఎవరైనా దేశం తర్వాతే. జట్టు విజయం ఎల్లప్పుడూ మెయిన్ ప్రయారిటీగా ఉండాలి. టీమిండియా బ్యాటర్లు రోహిత్ గానీ కోహ్లీ గానీ ఎవరైనా ఫామ్ లో లేకపోతే నిర్మోహమాటంగా వారిని పక్కన పెట్టడం సరైన పద్ధతి కుంబ్లే చెప్పుకొచ్చాడు. మరి కుంబ్లే చెప్పినట్టు విన్నింగ్ కాంబినేషన్ మార్చడం అనేది కరెక్టేనా? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.